యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నామండి. ఈ రోజు దేవుని వాగ్దానం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఏంటంటే దేవుడు ప్రతి అవసరంను తీర్చును. అది ఆయన కొన్ని లేకపోతే అక్కడక్కడ కాదు, కానీ అన్ని అవసరాన్ని ఆయన తీర్చే దేవుడు. ఆయన అన్నిటినీ ఎరిగిన దేవుడు. ఆయన స్వయంగా దేవుని కుమారుడుగా మన మధ్యకి వచ్చాడు. మనిషి కుమారుడుగా ఆయన ఏంటంటే మన మధ్యలో సంచరించిన దేవుడు చెప్తున్నారు, మీకేం కావాలో నాకు తెలుసు, నేను మీకు అందజేస్తా. కానీ ఆయన సన్నిధికి మనం రావాలి. ఆయన ఐశ్వర్యంలో, యేసుక్రీస్తు ఐశ్వర్యంలో మనం ఏంటంటే ప్రతి అవసరాన్ని తీర్చుకోవాలంటే ఆయన సమీపంగా మనం రావాలి. ఆయన వాగ్దానాల్ని మనము ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. అది ఒకసారి చదివి వదిలి పెడతాం కాదు, కానీ ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండాలండి. ఎందుకంటే ఆయన ప్రతి అవసరము తీర్చుకోవాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.